ఇంప్లిమెంటేషన్ గా చేసేది రాష్ట్ర ప్రభుత్వాలు చేయాలి. ఇష్యూయింగ్ అథారిటీ డైరెక్షన్స్ ఇచ్చే అధికారం కేంద్ర ఎన్నికల సంఘానికి ఉంటుంది. దాన్ని అమలు చేయాల్సినటువంటిది రాష్ట్ర ప్రభుత్వాలు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో మీరు కానీ గమనించినట్టయితే భారతదేశంలో ఎన్నికల సంఘం సిఫార్సు మేరకు ఎక్కువ మందిని బదిలీ చేసి ఎక్కువ మందిని విధి నుంచి తప్పించింది ఆంధ్రప్రదేశ్లో. అంటే చర్యలు తీసుకోలేదు చెప్పండి కేంద్ర ఎన్నికల సంఘం. తీసుకున్న కారణంగా ఈ మాత్రమైన ప్రశాంతంగా జరిగిందన్న. వైసీపీ నాయకులుగా నమ్ముకుంటే అధికారులు వైసీపీ నాయకుల్ని మోసే అధికారులు వైసీపీ నాయకులు మోసే అధికారులు కానీ ఉండింటే పొరపాటున ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు జరిగి ఉండేది కాదు. కేంద్ర ప్రభుత్వం కేంద్ర ఎన్నికల సంఘం తీసుకుంటే జాగ్రత్తల కారణంగా ప్రజలు ఈ మాత్రం ప్రశాంతంగా ఓటేశారు. కానీ దురదృష్టం ఎన్నికల రోజు తెనాలిలో ఓటర్ని చంపదెబ్బను కొట్టినటువంటి అధికార పార్టీ ఎమ్మెల్యే, అలాగే ఎన్నికలు జరిగిన తర్వాత ప్రజలకు రక్షణ కల్పించాల్సినటువంటి పోలీసు గన్మెన్ మీద సమ్మెట దాడన్న తిరుపతిలో. మీరు ఒకసారి ఆ వీడియోస్ చూడండి. సమ్మెటి పొరపాటు అది తలకు తగిలింటే మనిషి చనిపోయి ఉండేవాడు. అంటే ఇది వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? పోలీసులు ముందే రాళ్ళు రోడ్ వీళ్ళకి ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది? ఆ ప్రశ్నకి సమాధానం దొరకనే అందరూ జుట్టుబీక్కుంటున్నారు ఇవాళ. ఇప్పుడు మీరు వేసిన ప్రశ్న ఉందే, ఒక బీజేపీ నాయకుడిగా మబ్బి పెడుతున్నారు కాదు బానన్న, ఒక మాట, బీజేపీ నాయకుడిగా మీరు వేసిన ఈ ప్రశ్న ఇంత తెగింపు ఎక్కడిది? ఇంత ధైర్యం ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకి? ఇంత బరి తెగింపు ఏంటని రాష్ట్రంలో ప్రతి ఒక్కరు అదే ఆలోచిస్తున్నారు. ప్రశ్నే తప్ప సమాధానం లేదు. దానికి కారణం ఏంటంటే ఈ అధికార పార్టీ నాయకులు తిరిగి మేము అధికారులకు వస్తాం, మీరు ఏం చేసినా సరే ఈ 5 సంవత్సరాలు మిమ్మల్ని కాపాడినట్టు మేము కాపాడుకుంటామని చెప్పి ఒక అబద్ధపు అసత్య ప్రచారాన్ని కార్యకర్తలను రెచ్చగొట్టడం జరిగింది. నేను మళ్ళీ చెప్తున్నా, దీని వెనకాల కర్త కర్మ క్రియ అంతా అధికార పార్టీ నాయకులు కార్యకర్తలను ఉసిగొల్పి వాళ్ళు ముందుకు పెట్టి వీళ్ళు వెనకున్నారు. ఈ రోజు కేసులు నమోదు చేసి దాదాపు మీరు చెప్పినట్టు మనమే మళ్ళీ అధికారంలోకి వస్తాం, మిమ్మల్ని అందరినీ కాపాడుకుంటాం అని గనక ఆయన చెప్పాడు, అదే గనక నమ్మారు అని అనుకుంటే గడిచిన 5 ఏళ్ళు అలా చేసినట్టే కదా. అంటే గడిచిన 5 ఏళ్ళు ఆయన అలా చేస్తూ ఉంటే మనం సినిమా చూసినట్టే కదా. ఆ సినిమా చూస్తూ ఉండబట్టే ఇవాళ వాళ్ళకి కొమ్ములు వచ్చినాయి, లేకపోతే ఇంకోటి వచ్చింది. ఏంటిది? నేను సింపుల్. అసలు ఇది ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఒక డెమోక్రటిక్ స్టేట్ లా ఉందా? అదే కేజీఎఫ్ డెన్లా ఉందా? ఏమరాచకం అండి ఇది? మేము అనేక పర్యాలు చెప్పడం జరిగింది. ఒక నియంత ఒక రాక్షస పాలన ఆంధ్రప్రదేశ్లో రాజ్యం వెళ్తోంది. దురదృష్టం ఈ రాజ్యాంగంలో ఉన్నటువంటి కొన్ని లొసుగుల్ని, ఎందుకంటే ఫెడరల్ సిస్టంలో రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నటువంటి కొన్ని అధికారాలని అడ్డం పెట్టుకొని ఈరోజు ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రి గారు రౌడీ రాజ్యాన్ని కొనసాగించారు. మీరు వెస్ట్ బెంగాల్లో కానీ కేరళలో కానీ మీరు కానీ గమనించినట్టయితే వెస్ట్ బెంగాల్లో మా కేంద్ర మంత్రులు అక్కడ గాయపడిన కార్యకర్తలకు వెళ్ళే చూసేదానికి పోయినప్పుడు కాన్వాయ్ మీద దాడి జరిగిందన్న. వెస్ట్ బెంగాల్లో కాన్వాయ్ మీద కేంద్ర మంత్రికి రక్షణ లేదు వెస్ట్ బెంగాల్లో. అంటే ఇలాంటి రౌడీ ముఖ్యమంత్రులు దేశంలో ఆంధ్రప్రదేశ్లో కాదు మిగతా ప్రాంతాల్లో కూడా ఉన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సినటువంటి ముఖ్యమంత్రులు పూర్తిగా అధికారం ముందుకి చేతుల్లో కొద్దామని చెప్పి రౌడీజాన్ని ప్రోత్సహిస్తే ఇదే విధంగా ఉంటుంది. నేను అందుకని ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మీరు యూకేకి కాదు వెళ్లాల్సింది యూపీకి వెళ్ళి ఉండాలి. యూపీకి ఉత్తరప్రదేశ్కి వెళ్ళుంటే ఏ విధంగా లా అండ్ ఆర్డర్ అక్కడ